హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్యూయర్స్ నేకెడ్ ఫిషింగ్. మనమైతే రవ్ ఫిషింగ్ ఏనికి వచ్చాం. ఈ ఎర్రటెండల రవ్ ఫిషింగ్ సింగిల్ హుక్ అయితే కాదు, అయితే గుచ్చాలు వేసి అప్పటికి చట్నీలో కూర్చోవాలి. సో చాలామంది అడుగుతారు నువ్వు ఏం రాడ్స్ యూజ్ చేస్తున్నావు అని. మన రాడ్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి, ఇంకొక 3 ఉన్నాయి ఇంటికాడ, అవి తీసుకురాలి. జస్ట్ 4 రాడ్స్ వేసి కూర్చుందామని. సో ఒకటేమో పయోనీరు, ఇది ఒకటి పయోనీరు, ఇది ఒకటి ప్యాంతర్. ఇది పయోనీర్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ప్లస్ ఇది క్రొకాయిడల్. ఇంకొకటి వచ్చేసి బైక్ కాస్టింగ్ రాడ్, దీనికి ఇట్లా గుచ్చ వేస్తా స్పిన్నింగ్ వీల్ పెట్టేసి. ఇది వచ్చేసి లుకానా బ్రాండ్, బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అదేంటి కొరమట్లకి అయితే జబ్బరస్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ 4 రాడ్స్ ప్లస్ అట్నే రీల్స్ చూద్దాం. ఇది యోలో ఫ్యాషన్ రీల్. ఓకే, ఇది యోలో ఫ్యాషన్ రీల్ 4000 ఇది నేను యూజ్ చేసిన ప్రకారం అయితే ఇది జబ్బరస్. ఈ తర్వాత ఇది ఒకటి, ఇది HF 4000 సిరీస్. ఇది రీసెంట్గా తీసుకున్నా, బాగానే పనిచేస్తుంది. సెకండ్ వన్ ఇది ఒకటి, నార్మల్ క్వాలిటీ ఇవి 2, కానీ యోలో ఫ్యాషన్ రీల్స్ మంచిది, బెస్ట్. ఈ 4 రీల్స్ ప్లస్ ఇవి గుచ్చాలు వేస్తాయి. ఇవి ఈ గుచ్చాలు బ్యాటర్ గుచ్చాలు ఎక్కడ దొరుకుతాయి? ఇవైతే కేరళ నుంచి తెప్పించుకున్నా. వాళ్ళకన్నా అటువంటి గుచ్చాలు కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. సో మీరు కాంటాక్ట్ రండి, బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చూద్దాం. ఈ డైరెక్షన్లో 4 డైరెక్షన్లు వేసేద్దాం. చిన్నదే కానీ చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం చూద్దాం. తౌడు, గోధుమ పిండి, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, కట్టిపండి కలిపిన. సో కలర్ ఫుడ్ కలిపిన. ఇట్లా పెడుతున్నాయి. చిన్న వేసుకుంటే ఇట్లా పెట్టేసుకున్నా. గుచ్చలు అయితే పెట్టేసిన. సో వేసేద్దాం. వేసి నీరపాటు కూర్చున్నాం సపరేట్గా. గీడున్న స్పాట్లో అయితే సింగిల్ హుక్ అయితే చాలా కష్టం, కానీ గుచ్చాలకైతే జబర్దస్త్ రిజల్ట్ ఉంది. మనం గుచ్చాలు వేసేది ఒక మంచి స్పాట్ చూసి ఆ ఏరియాలోనే వేయాలి. నేను గుచ్చాలు వేసినప్పుడు ప్రతిసారి ఒకటి అనుకుంటా, నా రాడు మొత్తం లోపలికి ఎత్తుకోయే పెద్ద షాప్ ఉంటే అయిపోవని. గట్లా అనుడే తప్ప ఒక్కసారి గుంజుకోవేంది లేదు పెద్దది. ఎప్పుడు కానీ 4-5 రాడ్లు వేసినప్పుడు దూరం వేయాలి, లేకపోతే చేప పడ్డప్పుడు ఇది అటు ఇటు తిరిగి ఆయన దానికి సిక్కుపడుతుంది. ఈ ఎర్ర టెండర్ల చేపలు పట్టడేమో కానీ ఎర్ర టెండర్ల ముఖం అయితే కర్రగా అవుతుంది. చాలా మందికి స్పిన్నింగ్ రీల్ తోనే ఏరాదు గుచ్చాలు, లాంగ్ ఇట్లా పోదు. ఎందుకంటే లైన్ తీసేటప్పుడు కోసుకోవచ్చు అని చాలా మంది భయం అవుతుంది. ఫింగర్ లాక్ తీసి చేసేటప్పుడు లైన్ అనేది కోసుకోవచ్చు అని చాలా మంది భయపడతారు. మీరు మంచిగా లాంగ్ క్యాస్ట్ చేయాలనుకుంటే డ్రాగ్ కొంచెం లూజ్ పెట్టుకొని డైరెక్ట్ వేసిస్తే లాంగ్ పోతుంది. అది ఎట్లా అంటే నేను నెక్స్ట్ వీడియో కంప్లీట్గా చూపిస్తాను మీకు. చల్లగా కూలర్ వేసుకొని నిమ్మలంగా తిని వండుకున్నోని లేపుకొచ్చిన మా అన్న. ఇక చేపలు పడకపోతే మా అన్నకు ఉంటుండే. పెట్టినావా? నేను పెట్టలేదు అనుకుంటున్నా. అది గిన్నెలేసేసి అది ఇట్లా నిలబెట్టి పెడితే ఎక్కువగా కట్టే పెట్టాలా? అన్న ఒక్క దగ్గర ఎట్లారా చిన్న చూద్దాం ఏది కొడుతుందో. 3 రాడ్స్లల్లా ఇంకోటికి తెస్తా. ఇది వేసి నేను 5 మినిట్స్ అవుతుందో లేదో చిట్టుకొని కొట్టింది బెల్లి. ఇడ పాంప్లెటా? అది ఫిష్ ఆన్ ఉంది. మేము వేసి 5-10 మినిట్స్ అయితే అవుతలేదు. వేసి 5-10 మినిట్స్లో చేప కొడితే హ్యాపీనెస్ ఘోరంగా ఉంటుంది. ఎర్ర టెండర్లో వచ్చినందుకన్నా ఫలితం అయితే ఉంది. చేప పడితే అది సంతోషం వేరే లెవెల్ ఉంటుంది. చేపలు పడుతుంటే ఎర్ర టెండర్లో ఎంత కూర్చున్నా ఏం కాదు.
ఓకే. బంగారు తీగ. అరే ఇంత ఫాస్ట్ పడ్డది ఇది. ఏమో. సో బంగారు తీగ అది తెల్లగా ఉండి కొన్ని ప్లేస్లలో ఆరెంజ్ ఎర్రగా ఉంటుండే. సో తొందరగా పడ్డది ఇది. 5 minutes గిట్ అవుతుంది అసలుకి. ఎంత తొందరగా ఆకలి మీద ఉన్నాయి అనుకోలే నేను. సో ఫస్ట్ ఫిష్. ఏదో బెల్లు కొడుతుంది మొత్తం మీద. ఏదది? రాళ్ళు గుచ్చాలు వేసి నీడపట్టుకైతే కూర్చున్నాము. గింత ఎండలో కోడిగుడ్డు కొట్టి పోయారు కానీ ఈ ఎండలనే ఆమ్లెట్ అవుతుంది. అది నేను అనుకున్నా ఈ చేపలు పడితే 2 గుడ్లు తెచ్చుకుని అయిపో ఆమ్లెట్ అవుతుండే అనుకున్నా ఎండకు. ఉన్న రాడుకి బెల్ రింగ్ ఎట్లయితుందో చూడుర్రి. చిన్న ఏమో ఫిష్ ఆన్. ఫిష్ ఆన్. పెద్ద అయితే బాగా. ఘోరం చూసినారా? ఈ బెల్ రింగ్ అప్పుడు పెద్ద చేప పడ్డట్టు అయింది బెల్ రింగు. ఇక అది ఎంత ఉందో చేప మీరే చూడుర్రి. అరే అది ఏం మంచిగా వస్తుందేమరా. అలలే ఘోరంగా మెసులుతున్నాయి. అంత పెద్దగా ఉంది చేప సూనికి. వేవ్ వచ్చినా కొద్ది సెకండ్ ఫిష్. సేమ్ బంగారు తీయనే ఇక్కడ ఇట్లా ఇది దానంతే ఉంది కానీ సేమ్. సెకండ్ ఫిష్ తెల్లగా ఉన్నాయి. ఆరెంజ్ అంతా ఎక్కువ కలర్ లేవు ఇవి. ఎండలా వచ్చినందుకన్నా పడ్డాయి. కొన్ని ప్లేస్లో అనేది అసలే పడి ఈ ప్లేస్లో పడుతున్నాయి. సెకండ్ ఫిష్ ఇంకా 3 rods ఉన్నాయి, అవి చూద్దాం. అవి నేను రాళ్ళు గుచ్చాలేసి నీడపట్టు కూర్చున్నా. గీళ్ళు అయితే ఎండలనే సింగిల్ హుక్ ఆడుతుర్రు. గంత ఎండల గిట్ల కూర్చుర్రు. కింద కాయలు కాస్తున్నాయి, పైకి ఎండ కాస్తుంది. ఇక్కడ చిన్నగా బెల్ రింగ్ అయింది కానీ ఘోరంగా సౌండ్ ఇచ్చింది చూడ్రి. బెల్లు కొట్టిందా? ఈ గుంజ చేపనైతే నేను ఇటు గుణుస్తుంటే అది నన్ను అటు గుణుస్తుంది. రాడ్ అయితే జబర్దస్త్ వంగింది, అది గుణుస్తుంటే జబర్దస్త్ ఫైట్ ఇచ్చింది. నేను ఇటు గుణుస్తుంటే అది అటు గుంజింది నన్ను. మనకు అట్లా ఉంటే మజా అనిపిస్తుంది. నేనైతే ఫిష్ పెద్ద అనుకుంటున్నా. ఎందుకు చూడు. నార్మల్ ఫిష్ ఆ ఫిష్ పైనే ఉంటుంది. 1 kg నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పాంప్లెట్ అన్నారు కదా. ఇదే ఇది అసలు Oh, it's a big fish, Caleb. Caleb, it's big fish. నేను గవ్వైతే 1/2 కిలో 1/2 కిలో చేప అనుకున్నా కానీ అది పెద్ద బంగారు తీగ. అది ఎన్ని కేజీస్ ఉంటుందో మీరే చెప్పారు చూసి. గిడ డైలీ పట్టే చూసేటోళ్ళు అందరూ 2 kg పైన ఉంటుందని చెప్పారు నాకు. ఈ ఎరమేర అఘాతం గట్టి గుణిస్తే ఊసిపోతాను జర మెల్లగా డీల్ చేస్తాను. ఇక అయినా కూడా నా ఘనకార్యం పెద్ద ఘనకార్యం చూడుర్రి. చేస్తావు. మిస్సా దాంతో ఆటలు ఆడితే నడుస్తుందా చిన్న?
ఆటలు ఆడితే నడుస్తా సట్టుకుని గుంజాలని అంటారు, కానీ నేనేమన్నా దాన్ని ఏమన్నా చేసినా, దాన్ని ఎంత మంచిగా సున్నితంగా డీల్ చేసినా అది నేను ఏం చేయాలి చెప్పురిగా మీరే. కానీ అది పోయినాక చిట్టుకున్నా, నేనైతే ఆగమైన అసలుకి చిట్టుకున్నా, నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఆ శాపం మిస్ అయినాక నన్ను అందరు వేసుకోరు ఒక మల్క. కానీ మీరే చెప్పుర్రి, నేనేమన్నా ఆగమాగం గుంజినా దాన్ని ఎంత స్మూత్గా డీల్ చేసినా. గిడ రాడ్నైతే ఏకంగా నీళ్ళకి ఎత్తుకపోయింది ఫిష్. ఆడికించి ఉరికొచ్చింది, అస్సలు తీయలేదు నేను ఆడికించి. తీసిన మంచిది. ఇది రాడ్ పడ్డది తెలుసు వాళ్ళ నీళ్ళకి, మొత్తం నానిపోయింది. మా అన్న కరెక్ట్ అయినా గోపురం పెడతాం అనుకున్నాం వాస్తవానికి అసలు, కానీ చూసినా స్టిక్ పడ్డది. నేను షాక్ గుంత విచ్చిన లోపలికి. ఇది ఎందుకు ఇట్లా ల్యాండ్ చేస్తున్నారు, చాలా ఫోర్స్ వస్తుంది. మా దరిద్రం ఉన్నది ఈరోజు. కట్టడం మర్చిపోయినవరా ల్యాండింగ్ నెట్. అయ్యా చిన్న కిరణ్ వచ్చే చేపనైతే పెద్దగా బరువు ఇచ్చింది నాకు. అది కూడా తెలుసా, నేను అట్లా కొంచెం అది చిన్నది పెద్దదాని లెక్క కొంచెం తెలుసా నాకు. రాడ్ ఎత్తుకెళ్ళి నేను చూస్తున్నా, మంచి సైజ్ ఉంది. పర్లేదు, ½ kg అట్లా ఉంటుంది. ½ kg అట్లా ఉంటుంది కదా. ఈ 5th ఫిష్ 6th ఫిష్ ఒకటి మిస్ అయింది. అది 5th ఫిష్ పడ్డది మనకి. సో ఇది బంగారు తీగనే, రవ్వ ఇందాక పడ్డది, అంతే, ఏం లేదు. పడ్డదిరా నాకు అట్లా రాడ్ పడ్డదో లేదో బెల్రింగ్ అయ్యి ఈ పోరనికి అయితే ఒక చేప పడ్డది. మనోడు కూడా చేప తీసింది వచ్చింది. దుంకింది చేప, అది ఏదో మొత్తం మీద దుంకింది. రవ్వ చేప అయితే హుక్ అయింది. అది ఏదో మంచి సైజే ఉందిరా. అమ్మ రవ్వురా. మెల్లగా మెల్లగా మెల్లగా. నాకు చాలా ఫోర్స్ ఇచ్చింది, పెద్దవాడే అనుకున్నా, కానీ చిన్నదే. ఇది నార్మల్ సైజ్ ఇది. సో ఎనివే కొంచెం ఈసారి కొంచెం ఎర్రగానే ఉన్నాయి ఇవి. లాస్ట్ టైం అయితే మళ్ళీ తెల్లగా ఉండే. చేప హుక్ అయినప్పుడు బయటకు తీసినప్పుడు జర చూసుకుంటూ తీయాలి, లేకపోతే గుచ్చుకుంటే ఎగిరి గుచ్చుకుంటుండే నాకు జర్ర అయితే. తీసి సౌండ్ ఉంటుంది ఉండదు. ఇదేనా గట్టిగా పట్టదని పానం లేనట్టు పడుతుంది మరా. గట్టి పడిది. సో ఇంకొక ఫిష్ ఇది. ఇది పడగానే ఎప్పుడు కానీ దుంకుతాయి ఇవి. అది అట్నే సేమ్ అయింది ఇది ఇట్లా. సో ఇంకొక ఫిష్
సో అలా వేసేద్దాం. మనం ఈరోజు ఇంటికాడికి వస్తేప్పుడు నాకు తోక తొక్కొచ్చినట్టున్నాము. రాడ్స్ వేసుడే ఆలస్యం, బెల్ రింగులు అయితే అవుతున్నాయి. ఇక్కడ ముట్టుకుంటే చేప పడుతుంది, వేస్తే చేప పడుతుంది. అట్లా అయింది. నిన్నలే కదా అనుకుంటారా మళ్ళా ఎంతైనా విలేజ్లో ఉన్న లైఫ్ వేరే ఉంటుంది. ఏడి పోయినా టైంపాస్ అవుతుంది. ఇక ఎండాకాలం వస్తే మరి ఎండాకాలం రాగానే ఈతకైతే పోతారు. ఇక గట్లానే ఈత రాంది మాత్రం అసలే పోకుర్రి, ఈత నేర్చుకొని పోరు జరా. ఇక గీ షెల్టర్ అయితే పొరగాలు మస్తు మంది ఈత కొట్టునికి వచ్చిర్రు, కానీ ఒక్కరికి ఇట్లా ఈత రాదు, పంపించేసిన మా నుంచి. ఇక్కడ చేపలు అయితే మంచి సైజు ఉంది. అది బయటకి వేస్తేనా లేకపోతే అది అటే వీక్తో తెలుస్తలేదు నాకు. ఇక్కడ ఇది 6th ఫిష్ నాకు. ఇలాంటిది ఒకటి ఆల్రెడీ మిస్ అయింది నాకు. సో ఇది నా తెచ్చమాటికి బంగారు తీగలు ఇదే పెద్దది అనుకుంటా నా వరడు. సిక్స్త్ ఫిష్ నాకు. సో ఆఫ్టర్నూన్ వచ్చినాం, లాస్ట్ ఫిష్ ఇది. సో మంచి లాస్ట్ వాడికి లాస్ట్ ఫిష్ పడ్డది. సో మంచి ఫిష్. ఈ బెల్ అయితే రింగ్ అయింది, చూద్దాం. ఇందాకనైతే ఒక మంచి ఫిష్ అయితే మిస్ చేసిన. ఇది ఇట్లా మిస్ అవుతుందా మరి ఎట్లా కదా, మిస్ చేయొద్దు మ్యాక్సిమం. రవ్వురా మంచి సైజు ఉంది. అరే ఇది అజ్జయకరా ప్లీజ్. రవ్వు అయ్యారే. నేను ఒక మంచి సైజు బంగారు తీగ చేప ఎత్తగానే మామూలుకి అయితే భయమైంది, ప్రతి చేపను మిస్ చేస్తేనేమో అని. ఇక ఈ చేపకి ఇట్లా మంచి సైజు ఉంది, అది బయటకు వస్తా లేదని డౌట్తో ఉండే, భయంతో ఉండే. అట్లా నాకు ఒక్క నిమిషం బిల్ల రింగ్ అవుతుంది. అటు అది రింగ్ అవుతుంది చిన్న. సో ఇందాక ఇట్లా ఒకటి ఫిష్ ఇంతే ఉండే, మిస్ అయింది. అది మిస్ అయినప్పటి నుంచి అసలుకి పెద్ద అయిపోయింది. జస్ట్ మిస్. సో ఇది
నేను ఈ చేప తీసాను లేదో ఇంకోసారి డ్రాట్ బెంగ్లో అయితే రింగ్ అయింది. కామెంట్ చేయండి. నా ఇష్టమానికి 900 grams 800 grams అట్లా ఉంటుంది. సో ఇడున్న ఫిషెస్ అయితే తెల్లగా ఉన్నాయి. సో అది బెల్ అయితే రింగ్ అయింది, చూద్దాం. నేను అనుకోవాలి గిట్లా అని తెలిసి నేను ల్యాండింగ్ లైట్ పట్టుకోద్దు పాప. అది ఎంత పెద్ద ఉంటుంది, మామూలుగా అన్నమాతం దిగుతుంది దాని ఎంత పెద్ద. అరే బాగానే వస్తుందిరా, ఇది మంచిగా వస్తుంది. ఇది బంగారు తీగ నాకు తెలిసి మటుకి ఏదైనా కనిపిస్తలేదు. అమ్మా సేమ్ సైజ్ రా క్యాలెబ్. అరే సప్పుడు చేయకరా, అది పక్క పడి క్యాన్ పట్టుకొని అల్లాడుతున్నావు. నేను ఇంకోటి ఇది మెసులుడు అయితే ఘోరంగా మెసులుతుంది. ఇది బయటకు వస్తా లేదని పెద్ద డౌట్తో ఉండే నాకు. ఆల్రెడీ దెబ్బతిన్న అన్నం ఒకటి మిస్ చేసిన, ఇది ఇట్లా మిస్ చేస్తే నాకు ఉంటుండే. రావా అట్లా అట్లా చేయకు, అది చేయకు. అట్లా గట్టి కొంచెం ఏ వద్దు. ఓరి అమ్మ మంచి సైజ్ ఉందిరా. ఫస్ట్ టైం నేను కార్ ఫిషింగ్ లా ఇంత పెద్ద సైజ్ పట్టుడు. మంచి హుక్ అయింది లేదంటే మంచి హుక్ అయినా. ఎంత సింపుల్ గా వచ్చేసింది ఇక్కడ. ఓకే ఇదేమో ఇటు పడ్డది, ఇటు పడ్డదో లేదేమో ఇది పడ్డది. ఇది బంగారు తీగ, ఇది రవ్వ చేప. నాకు ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూడండి ఎంత సూపర్ ఉందో. మామూలు కుడుతుంది. మళ్ళీ దాని లెక్కనే వచ్చింది. ఇది ఇంతకుముందు చాలా పెద్దగా ఉండదు, ఇంకా అది చాలా పెద్దగా ఉండదు. ఇది ఇట్లా వస్తుందా అనుకున్నా. ఇది బాగానే ఉంది సైజు ఇట్లా. సో ఇది బంగారు తీగ చూడండి అసలుకి. ఇది ఎంత సూపర్ ఉంది. ఇది మనకైతే ఈరోజు మంచిగా పడి వాడి మంచి సైజు పెట్టి. దీనికంటే పెద్దది ఇంకో రవ్వ చేప, అది బంగారు తీగ మిస్ అయింది. 1 2 3 4 5 6 అన్నీ బతికే ఉన్నాయి. 7 1 2 3 4 5 6 7 7 ఫిషెస్ అయితే పడ్డాయి. అందులో 1 2 3 4 5 5 ఏమో బంగారు తీగలు, 2 ఏమో రవ్వులు పడ్డాయి. ఫస్ట్ టైం నాకు బంగారు తీగలు ఇంత పెద్దది పడడం. సో రవ్వులు చాలా పడ్డాయి, ఒకరోజు 10 పడ్డాయి. కానీ అప్పుడంతా వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇదైతే మంచి పడ్డది.
సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఫర్ ద డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్ బ్రో. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము పెడతాం. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.